నక్కలపాటి రోషయ్య గారి చేత దుర్యోధన నంది అవార్డు గ్రహీత ఎన్నో ప్రోగ్రామ్ చేశారు, దేశ విదేశాలు కూడా వెళ్ళారు. ఈ రచన చమత్కృత ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును ధక్కరించుచు గురు సార్వభౌముడైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నదే. ఏమి వేల లోపలావన్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాత్మకలు ఎవరు వేయుడు? ఓయి మీరలెవరు? ఏమిది మీరు ప్రతివచనమియ్యరు? ఓయే మీరలెవరు? మీరెచ్చట నుండుగా గతంబేమి? మీషత్వం లేదు, సాలభంజికలు సజీవ మనుష్యాకృత వల్ల నన్ను భ్రమింపజేసినవి. ఈ మహామయులు లోకోత్తర కళాకౌశలము సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగా ఉన్నది. వివిధ బలబరానుత శాఖా శిఖా తరువర విరాజితము రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురగణ పుష్ప వల్యమ తల్లికా సంభాషణ సాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర రసాస్వాదనాద సమరమ భ్రమర కోమల ఝుంకార నినాద మేదురంబు మేదుర మధుకర గణాకన శంఖానర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప అలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా ఆహా ఈ ఆరామ సౌఖమారి అత్యంత మనోహరంబు దర్శనీయంబగుట నిర్వివాదాంశము నిర్వివాదాంశము. కాననే మయసభ అని సామాన్య జనుండు మొదలు రాజకంఠీరుని పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట ఎందలి కలకుసుమజాలను మహానుభముగా శీతల విముల మధువారిపూర సంపూర్ణము మందపవన జాలనోద్భూత కల్లోల తరంగ మాలికా పరస్పర సంఘటనా జాయమాన మృదుల ధ్యాన విస్తారాతి శ్రావ్యము కమల కోకర దాది నానావిధ జలకుసుమ రాగారుడిత నరీభాగము ఆలోల బాల సేవాల జాల లాలిత జంగమోత్సాన శంఖావహంబు దేవరాలాంతర విససూత్ర బాళికానందీకృత హంస హంసేగణ విభూషితంబు. ఆహా వర్ణనాతీతంబు వర్ణనాతీతంబు. చూడనిది అపూర్వ రమణీయాకృతిని తలపింపజేస్తున్నదే. ఎందరి మధువారి పూర్వం ఎంచుగా కోరి ఈ పరిసరమునత్యంత లైట్ సరిపోతుంది. మంచి ఇది ఉండదు కదా, ఫీల్ మంచి వచ్చినప్పుడు ఇది మహిళ ఒల్లి సముల్లిసత సల్లలిత పల్లవ సందోహమా మధ్య పల్లవ సంపుటాంత బాసుర పుష్పబల ప్రధానమా పుష్పబల మకరంద రస సేవానాథ షట్పద కీరమానమా. ఇట్టి త్రిజగున్నత సభాభవనము పాండవుల అధీనమునుంటాయా? కాలవైపరీత్యము కాలవైపరీత్యం. నిన్న మున్నడ కనుక నిలవ నీడ లేకుండా పాండవులు దిగ్విజయమనొచ్చి సార్వభౌమ పదమున అలంకరించుడయా? అభిమానుల వీర బోధముల పడిగాపులై వస్తువాహనాది నాడో విధోపాయం అనిపించి నన్ను గౌరవించుడయా? ఏ లోకములో పడి ఉన్న మాయాహతకుండు విలోకానికి అప్రాజమానము కట్టి సభాభవనముని నిర్మించి ఇచ్చుడయా? పాండవులన్నీ జన దుర్లిక్షణ విజృంభించుడయా? ఇది ఎంతయు కనురాగాంచుతూ సుక్షత్రియ వంశ సంజాతుండని ఈ సుయోధన సార్వభౌముడు సహించి ఊడకుండుటయా? అదిగాక ముగురును పేరును లేని ధర్మజులుగా సామంతులలో రూపాయలు నడిపించి పరస్పర శిరహ కోటిల సంఘర్షణ నుండి వచ్చిన మణివయూఖముల భూపతికి నూతన శోభ బాధించి
ధర్మములు ఆచరించుట నాకు అవమానము కాదా? ఎంత పెట్టును కొట్టుకొని ఎంత పెట్టును కొట్టుకొని ఎక్కడిది ఆసక్తి ఎక్కడిది అవరాధి ఆసక్తి పాంచాలి పంచమూర్తుగా నీవా నన్ను పరిహసించున్నది. ఆ వందకీకృత పరిహాసావమానమున ప్రాణ పరిత్యాగమునరించుటయా లేక పరిభవమునకు తలయుగి జీవించుటయా? సప్త సాగర లీలావలీతమగు సుందరావళి మనకి ఏక చక్రాధిపత్యము వహించి అప్రదీప ప్రతాపమున చండ శానులే అలవాళ్ళకి రాజన్య చూడమని ఎవ్వండి హేయమ్మకు దుర్మరణి విహీనతను అంతటి వానికి అవమానము తడుస్తుంటున్నా. మహాగజేంద్రమ మార్గమును తడుతున్న కుక్కలేని మరుగుట లేదు. కానీ నేను ఎన్ని విధంబులన అంతరాత్మకు సరిపెట్టుకున్నామన్నాను. ఈ వార్త ఎటువైనా లోకములు వెళ్ళక నిరర్థకముగా దురర్థ ప్రతిపాదకులకు లోకులు అనేక అటు పిమ్మట నన్ను సందేహించగల సుయోధన సార్వభౌముని జీవితం నీ కలంకము స్థానం ఏర్పరచుకుని కామాన కావున అపయశమును జీవించుట కలిగి మరణమే సర్వవిధముల శ్రేయుడ మరణమే సర్వవిధముల గర్హితం. మరి అట్లు కాకుండా జీవించి ఉండదమన్నను పరనారీ పరిహాస పంక కళంకిత జీవనుండలే మణియుండుడా దుర్భరమే. మరి ఇప్పుడేమి చేయదు? అచేతనమగ గోపరాగము పాదహతి సైకుంఠాలక మానవుని ఓర్ధమ ద్రోహించి తన పగలు తీర్చుకొనుచుండా. సచేతనుండనై సబలుండనై సార్వభౌముండనని నేను ఒక్క ఆరుదీల నుంచి వ్యక్తకు ప్రతీకారము గావించి నా పౌరుషమును స్థిరపరచుకుని ఆమె సమయ కదా. ధర్మజు రాజసింహుడు ఈ సుయోధన సార్వభౌముని అభిమాన పుష్పాపవన నిర్మూలనకు విషవాయు సదృశ్యమైనదే. ఆ సమయమున ఆ పాపిష్టి పాంచాలి నన్నేల నిరర్థకముగా పరీక్షించవలే. ఇట్టి స్థితిగతులను బట్టి చూడ ఆ బంధక చేయ నన్ను వంచింపజేయుటకే ఆ పాండవ హతకులు రాజసీయ వ్యాజమున ఇంద్రప్రస్థమునకు పిలిపించినట్టు తోచుతున్నది. ఈ దురాత్మునికి నిరుద్యోగ సంగతాత్ములే కానితో కేవలం సభావలోచనాతత్పరులైన నన్ను వారేన నిరర్థకముగా పరిహసించదు. తెలిసినది ఈ రాజసూయమునకు మూలము పుట్టినోపాయమైనట నిశ్చయము నిస్సంశయము. ఎంత దుండగము, ఎంత క్రౌర్యము, ఎంత కౌటిల్యం పుట్టుకుని పోతున్నాడు. నవఖండ భూమండలాది పవగుట తటగటి తమడిపిడి నిరంతర నిరాజిత నిజబాధ సంఖ్యేరుండనై సింధురాస్థయ ప్రవేశిత వసుంధరాధార దుర్వాహుండనై పరరాజ మత సంహరణాధికర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దున్నిరీక్షుండనై ఒకనాలుగు భువనముల కపెట్టి నెట్టి వచ్చిన నుక్కడింపదాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాసితులకు నూరుగురు సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై జగంత విశ్రాంత సదృశ విలిషితమై అభిమానమన్నది భంగీకృతమై నిష్కలంకమై జగమ్మున పేరెన్నిక నెల సుక్షత్రియ వంశముల జరించి అనేక క్షౌహిణి చము సమూహములకు అధినాథుడైన నేను ఈ ప్రపంచముల యజ్ఞి అసాధ్యము. ఓరి దురాత్ములారా, పాండవ హతకులారా, ఈ సుయోధన సార్వభౌముడు అభిమాన ధనుడనియు బంధువుడనియు నీరు నిక్కిని నీ యొక్క సామంత మాత్రుల గణేకలకు శాసకుండా నేను తలంపులైతే ఇప్పుడే మీకు
దుర్మదాత్మ కన్నులు కగిదెక్కన అప్పుడే మీకు యుద్ధైక వివేచన జ్ఞానము నశించిన ఇప్పుడేమి కర్తవ్యము ఇక కర్తవ్య కౌరవ వంశవర్ధన మనః కంఠీరవంబు నిరాటంకముగా విజృంభించి తీరవలసినదే. నంది అవార్డు గ్రహీత తప్పనిసరిగా మీకు నంది అవార్డు రావడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. అద్భుతమైన ప్రదర్శన. ఇటువంటి కళాకారుడు పాల్వంచలో ఉండడం తీయాలని ఒక్కసారి గుర్తు చేసి మా అందరి హృదయాన్ని దొరుకుతున్న మీకు ఇవే మా అందరి యొక్క కరతాళనతో మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. జాతరలో మన గీతం జయకేతనమయ్య కరాలి.